హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మాస్క్ మ్యాన్. ఇట్స్ బిగ్ బాస్ రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, మొన్న బెలూన్ టాస్క్ లో అసలు రీతు ఎంత ఓవర్ థింకింగ్ అంటే అంత ఓవర్ థింకింగ్ చేస్తుంది. అసలు బెలూన్ ని లోపల బాక్స్ లో పెట్టి గాల్లో ఉండగానే ఊదుతూ ఉండండిరా బాబు అంటే వాళ్ళు చేసింది ఎంత తెలివిగా. ఓవర్ థింక్ తెలివిగా దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. ఓవర్ థింకింగ్ తో బెలూన్ పక్కన పెట్టేసి సో అదే స్ట్రాటజీ అందరూ చేశారు. సో ఈ వల్ల అందరూ ఫాలో అయ్యేపట్టుకల్లా అందరినీ బిగ్ బాస్ ఫౌల్ గేమ్ అనేసారు. ఈవెన్ దట్ గేమ్ లో రాము అండ్ ఇమ్మానుల్ గారు ఇద్దరు సంచాలక్ గా ఫెయిల్ అయ్యారు. బట్ రాము అబ్జర్వ్ చేస్తున్నాడు. రాము రీతిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అది అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు అని చెప్తూనే ఉన్నాడు. ఇమ్మానుల్ గారు కూడా చెప్తే బట్ ఇమ్మానుయల్ అరే బిగ్ బాస్ అలా చెప్పాడరా బాబు, అరే బిగ్ బాస్ అలా చెప్పేశాడరా, మనం ఏం చేసేదేం లేదురా బాబు అన్నాడు ఇమ్మానుయల్ వచ్చి. బట్ ఎగ్జామిన్ చేస్తానే ఉన్నాడు రాము వచ్చేది. అలా అలా పెట్టకూడదు అలా పెడితే గేమ్ ఏముందని చెప్తూనే ఉన్నా. ఇది నా స్ట్రాటజీ, ఇది మై స్ట్రాటజీ, ఇది యువర్ స్ట్రాటజీ అన్నట్టు మాట్లాడుతూ రీతు మాట్లాడుతూ సో అది ఫౌల్ గేమ్. అందరికి మార్క్స్ తగ్గిపోతూ సో అందరికి మార్క్స్ కూడా తగ్గిపోయినాయి. అందరికి తగ్గిపోతూ టోటల్ కూడా లాస్ట్ లో సంజన గారు పాపం చాలా ఏడ్చారు. ఎంత కష్టపడినా మళ్ళీ వీళ్ళ వల్ల నాకు కూడా తగ్గించారే అని. బట్ అది ప్లస్ అయింది. సో తగ్గించే వాటికల్లా అందరితో కొద్దిగా ఈక్వల్ అయ్యారు. ఆమెకి లీస్ట్ మార్కులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ మార్క్స్ తగ్గించే వాటికల్లా సో దే ఆర్ ఈక్వల్ టు సంజన దగ్గరికి వచ్చేసారు ఈక్వల్ టు. బట్ ఎనీవే ఆ గేమ్ అయితే కొద్దిగా బాగా ఆడింది సంజన గారు, ఫ్లోరా గారు. ఎలా అయితే ట్రై చేశారు, బాగానే ట్రై చేశారు. కానీ వీళ్ళ వల్ల వీళ్ళు మొత్తం రీతు మొత్తం మ్యాన్ఫెట్ చేసింది అందరినీ. చేసేపాటికల్లా రీతు చూసేపాటికల్లా తనుజ చూసేపాటికల్లా శ్రీజ, సుమన్ గారు వీళ్ళందరూ ఇలా మొత్తం అంతా అందరు ఇలా ఇదైపోయారు. సో దానివల్ల మొత్తం అంతా గేమ్ అంతా ఫౌల్ అయిపోయింది. సో బిగ్ బాస్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఫౌల్ గేమ్ ఇలా ఆడకూడదు అని చెప్పి ఆపేశాడు. దిస్ ద